ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషిక చేసుండేది ముమ్మాటికి తప్పు కాదు కౌశికి. యువరాజ్, ఇంట్లో వాళ్ళని కోర్టుకు రాకుండా చూడమని నీకు చెప్పాను కదా. నేను ఫోన్ ట్రై చేశానక్క. నిషిక ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. అమ్మేమో ఫోన్ తీయలేదు. నా ఫోను ఇంట్లోనే మర్చిపోయి ఉండాను రాబోడా. చూడమ్మే, నువ్వేమన్నా అనుకో, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఆవిడ మీ అత్తగారే అయ్యుండొచ్చు, మాకు వియ్యపురాలే అయ్యుండొచ్చు. కానీ ఆ పొద్దు కీర్తిని మనం కాపాడుకోకుండా ఉండుంటే ఈ పొద్దు మన కీర్తి మన దగ్గర ఉండుండేదా చెప్పు? కానీ ఈరోజు నిషిక చెప్పిన సాక్ష్యం వల్ల వదిన జీవితం కూడా రిస్కులోనే పడింది కదా అత్తయ్య గారు. కౌశికి జీవితం రిస్క్ లో పడాలని కదా జగదాత్రి ఇలా ప్లాన్ చేసి ఉండాది. అయినా కేసు పెట్టిన మీది తప్పు కానప్పుడు సాక్ష్యం చెప్పినా నాదెలా తప్పవుతుంది వదినా? కౌశికి, అసలు నువ్వు కేసు పెట్టకుండా ఉండుంటే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు కదమ్మా. మావయ్య గారు, వదిన అసలు ఏ కేసు పెట్టలేదని చెప్తున్నారు కదా, మరెందుకు అందరూ వదినే కేసు పెట్టినట్టు మాట్లాడుతున్నారు? అక్క, నువ్వు చెప్పింది మేం నమ్ముతాం, కానీ పోలీసులు కోర్టులు నమ్మవు కదక్క. ఎందుకంటే వాళ్ళ దగ్గర నీ సంతకంతో ఉన్న కంప్లైంట్ పేపర్ ఉంది కదా. అక్కని ఇరికించడానికి ఎవరైనా ఫోర్జరీ చేసి ఉండొచ్చు కదా. లేదంటే అక్కకు తెలియకుండా అక్క చేత్తోనే సంతకం పెట్టించుండొచ్చు కదా. మీరేం బాధపడకండి వదినా, ఇదంతా ఎవరు చేశారో మేం కనిపెడతాం. మీరు పదండి. సారీ అమ్మని, నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు. ఒక దెబ్బ తిన్నాను కాని ఆ కేదార్ జగదాత్రులకి సహాయం చేయాలనుకున్న కౌశికి వదిన్ని దెబ్బతీయగలిగా. కౌశికి వదిన్ని సురేష్ అన్నయ్యని విడదీయగలిగా. ఇప్పుడు వదిన డిప్రెషన్లోకి వెళ్ళటం ఖాయం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఆ సాక్ష్యాన్ని కేదార్ జగదాత్రులకి దక్కకుండా చెయ్యాలి. పదండి పోదాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.